కానీ ఈ యోగం గాని ధ్యానం గాని ఒక ఆలోచనతో ఏది అవుతుందా లేదా అనుమానం అలా గనక నువ్వు చేసావంటే నీ మీద నీకే నమ్మకం లేదు అని చెప్తున్నారు. ఒక మంత్రం చేసినా ఇప్పుడు మీకు చాలా సార్లు చీపోస్వామి కథ చెప్పాను గుర్తుందా? గుర్తొచ్చింది కదా మీకు? చెప్పండి. గుర్తుందమ్మా, గుర్తుంది. ఆ అది ఒక ఒక దోబి అంటాడు కదా, చీపోస్వామి రావాలి చీపోస్వామి రావాలి అని. చీపోస్వామి ఏంది అసలుకి? ఎవడో చెప్పాడు. అహో చీపోస్వామి అనేవాడు ఒకడు ఉన్నాడు, అంత ఒక పెద్ద కథ ఉంది కదా, మీకు గుర్తొచ్చింది కదా. ఆయన అది నిజం అనుకున్నాడు. ఏమీ తెలియని వాడు చీపోస్వామి అన్నాడు. ఆ చీపోస్వామి నిజంగానే రాముడు వచ్చాడు. వచ్చి నీకేం కావాలరా అని కోరిక తీర్చాడు. నిజంగా ఎవరైతే ఇసుకిచ్చుకొని గురువు అతన్ని పోరా చీపోరా నీకే మంత్రాలు రావు అని గురువు అంటే, చీపో అనేది గురువు గారి నోట్లో నుంచి వచ్చింది కాబట్టి అది మంత్రంగా అనుకొని అదే చేసి రాముణ్ణి పొందాడు. కానీ గురువుకి భగవంతుడు కనిపించలేదే. ఎందుకని మరి? ఎందుకంటే వీడికి అది నమ్మేశాడు. ఇంకా అది నమ్మాడు అంటే గురువు నమ్మలేదా అనంటే, గురువు భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకునే అంత మనసుని నిలపల అది. కానీ వాడేంటి అదొక్కటే పట్టుకున్నాడు, ఆ మంత్రమే దేవుడు అనుకున్నాడు. చదివాడు 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 భగవంతుణ్ణి. అది నమ్మకం. అది మంత్రంలో కాదు, ఇది కాదు, అది కాదు. మంత్రం అనేది అంత పటిష్టంగా, అంత శ్రద్ధగా, ధ్యానం అనేది అంత శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధ జరగాలంటే ఏం చెప్పాలి? ఈ 6వ అధ్యాయం నుంచి ప్రతి శ్లోకంలో కూడా ధ్యాన యోగంలో భగవంతుడు మనకి చెప్తానే